తెలుగు సాహిత్యానికి 30 మంది వచ్చి ముందు కూర్చుంటే బాగుండు అనుకునే వాళ్ళం. మేము 50 మంది వస్తే సంతోషించే వాళ్ళం. 100 మంది ఒక సాహిత్య సభకు వస్తే చంకలు గుద్దుకునే వాళ్ళం. ఈరోజు కాశీం గారు తర్వాత తెలుగు శాఖ అధ్యాపకులు అంతా కలిసి తెలుగేతరుల్ని, ఇంతమందిని తెలుగు సాహిత్యేతరుల్ని కూడా ఒక్కచోట పెట్టడం నాకు మహా ఆనందంగా ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు. తెలుగు శాఖ ఎప్పుడూ ఇట్లాగే పనిచేస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పిల్లల కవిత్వం వింటున్నాను. పిల్లలని ఎందుకంటున్నట్టే 20-30 ఏళ్ళు చిన్నవాళ్ళు మాకంటే. మనం తెలుగు సాహిత్యంలో అనేక దశల్ని చూసాం. తెలుగు ఆధునికత అనేది ఒక సంస్కరణతో మొదలైంది. తర్వాత భావ కవిత్వం వచ్చింది, అభ్యుదయ కవిత్వం వచ్చింది, విప్లవ కవిత్వం వచ్చింది. దాన్ని మనం నిలబెట్టుకుంటున్నామో లేదో తెలియదు. కానీ స్త్రీవాదం నడుస్తుంది, దళితవాదం నడుస్తుంది, బీసీవాదం నడుస్తుంది, మైనారిటీవాదం నడుస్తుంది, ప్రాంతీయ అస్తిత్వవాదం కూడా నడుస్తుంది. ఈ సందర్భంలో మనమంతా తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకొని మనం ఇప్పుడు ఎక్కడ నడయాడుతున్నామో అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని కూడా అనిపిస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్పాడు, మనమంతా నారో డొమెస్టిక్ వాల్స్ మధ్య తిరగాడని దేశంలోకి ఎంటర్ కావాలని చెప్పాడు. మనం ఇప్పుడు అట్లా ఆలోచించుకుంటే మనం మనవాదం, ఉత్తర తెలంగాణలో సాహిత్యము, తెలంగాణలో సాహిత్యము, ఉత్తరాంధ్రలో సాహిత్యము, రాయలసీమలో కథ, వీటి గురించి మాట్లాడుకోవడం ఓకే. స్త్రీవాదం గురించి మాట్లాడుకోవడం ఓకే, దళితవాదం గురించి మాట్లాడుకోవడం ఓకే, మైనారిటీ వాదం గురించి మాట్లాడుకోవడం ఓకే. కానీ తెలుగు సాహిత్యం ఒక్కసారి చాలా ఆశ్చర్యకరంగా విశ్వగమనాన్ని పట్టించుకుంటుందా అనే ప్రశ్న ఒకటి నాకు నిరంతరం వెంటాడుతూ ఉంది. ఒక 1-2 ఏళ్ల నుంచి నేను ఆలోచిస్తూ ఉంటే, ఒక ఆయన ఎరిక్ అనే ఒక మేధావి రాశాడు ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పుస్తకం. దాంట్లో ఏముంటుందంటే 1914 నుండి 60 మధ్య ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగనన్ని పెద్ద సంఘటనలు జరిగాయంటాడు ఆయన. 1914లో యుద్ధం, 18లో క్లోజ్ అయింది, 18లోనో 19లోనో నానాజాతి సమితి ఏర్పడింది, 17లో రష్యా విప్లవం వచ్చింది, 49లో చైనా విప్లవం వచ్చింది, 39 నుండి 45 మధ్య రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, ఐక్యరాజ్య సమితి వచ్చింది. మరి ఐక్యరాజ్య సమితి ఉంటే ఇప్పుడు ఏం జరుగుతోంది? నిజానికి రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం వస్తే తెలుగులో ఎంత సాహిత్యం వచ్చింది అని ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఇరాక్ మీద అమెరికా వాడు దాడి చేస్తే ఏమైనా ప్రతిస్పందనలు వచ్చాయా అని ఆలోచించుకోవాలి. అంతేకాకుండా పాలస్తీనాకి గొడవకి మనం ఎంత ప్రతిస్పందించాం అని ఆలోచించుకోవాలి. ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటే మనం నిజంగా విశ్వమానవులం అవుతాం. కానీ మనం నారో డొమెస్టిక్ వాల్స్ మధ్య మిగిలిపోకూడదేమో అని అనిపిస్తుంది. ఇది జస్ట్ కాశీం గారు నన్ను ఈ వేదికకు పిలిచినందుకు వచ్చిన జస్ట్ ఒక థాట్ని మీ ముందు షేర్ చేసుకుంటున్నాను. మరి ఇన్ని యుద్ధాలు నడుస్తున్నాయి కదా, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అని ఒక్క కవిత రావాలని అనిపిస్తోంది. తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఒక పెద్ద ఆయన చెప్పాడు ఐక్యరాజ్య సమితి గురించి. ఏంటంటే 2 చిన్న దేశాలకు మధ్య యుద్ధం వస్తే ఐక్యరాజ్య సమితి ద్వారా ఆ యుద్ధం అంతరిస్తుంది. ఒక చిన్న దేశానికి ఒక పెద్ద దేశానికి మధ్య యుద్ధం వస్తే ఐక్యరాజ్య సమితి ద్వారా చిన్న దేశం అంతరిస్తుంది. 2 పెద్ద దేశాలకు మధ్య యుద్ధం వస్తే ఐక్యరాజ్య సమితి తనంత తానుగా అంతరిస్తుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇన్ని యుద్ధాలు నడుస్తున్నాయి, ఐరాస పనేంటిదో మనకెవరికి అర్థం కావట్లేదు. మనము ఇక్కడ నారో డొమెస్టిక్ వాల్స్ మధ్య నుంచి ఒక్కసారి తలెత్తుకొని విశ్వమానవుడిగా ఆలోచించాలి తెలుగు కవులు. జాషువా ఆనాడే చెప్పాడు, శ్రీనారాయణ రెడ్డి నిన్న మొన్న చెప్పాడు, మనం విశ్వమానవతావాదం కంటే గొప్పవాదం లేదు. దాన్ని తెలుగు కవులు లోతుగా ఆలోచించడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి
వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులు ఆలోచిస్తారని నేను ఆశిస్తూ, నాకు నారాయణ స్వామి వెంకటయోగి గారు చెప్పిన మాటల ద్వారా వచ్చిన థాట్స్ మీకు చెప్పాను. ఇంతే నేను చెప్పాలనుకుంది. పద్యం కూడా ఒకటి రెండు పద్యాలు మాత్రమే చదువుతాను. ఏడు కోలల బాయి దేశాన స్వాతంత్ర వేషానికప్పుడే 3 మూడిపాయే, ప్రజల పాలన పేర పరిహాసమప్పుడే 7 ఏండ్లు ఎల్లిపాయే, సకల జనులకంత సమమన్న ఓటింగు అడుగు వర్గము సేమ మరయదాయే, 5 ఏండ్లకొకసారి అడుగుదెంచడి నేత తన లాభమే తప్ప తలచడాయే, ఎన్నికల రాగమెత్తుతూ ఎదురు వచ్చి పంచవర్షాన జరిపేరు పర్వదినము, దాని ఎత్తెంతో లోతెంతో దలచగానే బుర్రు పిట్టోలే ఉరికేరు తుర్రుమంటూ, మాయమాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఓరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడ. వాళ్ళు మన దగ్గరికి ఓట్లకు వచ్చినప్పుడు ఏమడుగుతారు? ఆకిట్ల ముగ్గేయ అక్కయ్య నేనున్ననని నజాకతు చేయు నష్కగొట్టు, ఇంటి లోపల దూరి సంటి పోరల గుంజి సంకనెక్కించుక సంబురపడు, పెరటికి పరుగెత్తి పెండకళ్ళను దీసి పశులకు మేతేసి పక్కుమనును, మూల్గి మంచమునున్న ముసలాయనను చేరి ఒగలైన కన్నీళ్లు ఒలకబోయు, ఎన్నికల వేల లీడర్లకెన్నికలలో ఎన్నడునురాని గడపల నన్నడొచ్చు, ఎప్పుడాడని మాటలు అప్పుడాడు, ఎన్నికలు వస్తే నటరత్న ఎవ్వడేని, మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఓరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడ. చివరిది ఇంకా ఇట్లా చెప్తా ఉంటారు. ఇంటింటికి బైకు నిత్తునన్ గెలిపించా, తోడుగా పెట్రోలు తోడిపోతూ, ప్రతి ఇంటికి టీవీ పంచిపెట్టద నేను, టీవీతో పాటుగా డిష్యులంకే, ఇంటికో సెల్ ఫోను ఇప్పింతు ప్రేమగా, అదనంగా వైఫైలు పదిలపరిచి, ఏసీలు లేనిండ్లు పీసీలు లేనిండ్లు ఉండనివ్వను నేను ఉర్విలోన, నన్ను గెలిపించి చూడండి అన్ని సేతు, తమరి సేవకే జీవనం ధారపోతూ, అనుచు ఉచితాలు నందించ నతడు ఘనుడు, ఉత్త నిర్మాణ దక్షత చెత్తయనడు, మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఓరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడ. థ్యాంక్ యూ.